దళితులకు పదవులు ఇచ్చే ప్రేమ కాంగ్రెస్ కు లేదన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. రేవంత్ రెడ్డికి పాలన చేతకాక చిల్లర మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ దళితుల సంక్షేమం కోసం 10 లక్షల రూపాయలతో దళిత బంధు పథకాన్ని అమలు చేసిందని గుర్తు చేశారు. అంబేద్కర్ ను ఓడించి జగ్జీవన్ రామ్ను అవమానించిన చరిత్ర కాంగ్రెస్ దని కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి నీతులు చెప్పే అర్హత కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి లేదని హెచ్చరించారు. తెలంగాణ రాకముందే దళితులను గౌరవించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆనాడు విజయరామారావుగా ఫ్లోర్ లీడర్, అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్గా మరి నియమించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేయాలి, 60 సంవత్సరాల్లో నష్టపోయినటువంటి రంగాలను ఏ విధంగా చక్కబెట్టాలా, ఏ వర్గాలు ఎంతెంత ఘోరంగా నష్టపోయినరు, అసలే వెనుకబడ్డ తెలంగాణ, ఆకలి చావులతో అలమటిస్తున్నటువంటి తెలంగాణను చక్కబెట్టాలంటే ఆనాడున్నటువంటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని మూలాలు తెలిసినటువంటి ఒక గొప్ప వ్యక్తి కాబట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కాబట్టి ఆనాడు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా తెలంగాణ సమాజం ఆమోదించింది. కాబట్టి దాన్ని విమర్శ కింద చేసి ఒక అస్త్రం కింద పదే పదే మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఏ హోదాతోటి మొన్న జరిగినటువంటి ఎన్నికల డిక్లరేషన్లు చేసిండ్రు, మంచిదే. మీరు రాజకీయాల కోసం ఈ మాటలు మాట్లాడుతున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీకి దళితుల పట్ల ఒక చిత్తశుద్ధితో పనిచేసినటువంటి చరిత్ర ఉన్నదా? రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేద్దామని అంటారే తప్ప ఖార్గే నాయకత్వంలో పనిచేద్దామని ఇప్పుడు మాట్లాడతారా? ఖార్గేను కేవలం ఒక డమ్మీ ప్రెసిడెంట్గా మాత్రమే చూస్తున్నారు తప్ప మరి ఒక గౌరవప్రదమైనటువంటి ప్రెసిడెంట్గా మాత్రం చూస్తున్నట్టుగా మనకు ఎక్కడ కనబడదు వ్యవహారంలో. ఆ రోజు కూడా మీరు పివి నరసింహారావు గారిని మా తెలంగాణ బిడ్డ ప్రధానమంత్రి చేస్తిరి, మరి ఎంత 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 గౌరవించిందో ప్రపంచం చూడలేదా? ఆయనను చాలా ఘోరంగా అవమానించినటువంటిది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మన్మోహన్ సింగ్ను కూడా ప్రధానమంత్రి చేసిండ్రు. మరి సోనియా గాంధీ చైర్మన్ ఎందుకు ఉండాలి? అధికారం అంతా సోనియా గాంధీ కదా ఆనాడు చెలాయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు కదా, దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తారా? చేస్తే మేము అడుగుతున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పుట్టుక నుంచి సేవలు అందించినటువంటి వెంకటస్వామి గారి కుటుంబంలో ఉన్న వివేక్ వెంకటస్వామిని మరి ముఖ్యమంత్రి చేస్తారా? దామోదర్ రాజనరసింహను ముఖ్యమంత్రి చేస్తారా? చేయండి, మీకు చిత్తశుద్ధి ఉంటే. ఇలా బాగా పెద్ద మాటలు మాట్లాడేటువంటి ముఖ్యమంత్రిని మేము అడుగుతున్నాం.